ఇదిగోండి బాస్మతి పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మా వారిని పిలిపిస్తాను. రండి రండి తిందురు. ఇదిగోండి మా వారికి పాయసం, బాస్మతి పాయసం. తెలుసా నేను చేసుకున్నది? గ్లాస్ పెద్దదైపోయింది. గ్లాస్ పెద్దదైపోయిందంట. ఇంకా మీరే అనేస్తారు. ఇంకా వాళ్ళు అనడానికి ఏముంది? మీ ఆయనకేమో చిన్న దాంట్లో ఇచ్చేవా, నువ్వేమో పెద్ద దాంట్లో వేసి తింటున్నావా అని అంటారు వాళ్ళు. ఇదిగో అలాగైతేనే కమెంట్స్ వస్తాయండి మనకి. ఎలా ఉంది? బాగుంది. బాగుంది అనకూడదు, బాగాలేదు, నువ్వు చేసింది ఏం బాగాలేదని చెప్పాలి. అసలు నోరు రావట్లేదంట. బాగుంది కాబట్టి బాగాలేదని చెప్పాను. బాగాలేదని చెప్తేనే మనకి కమెంట్స్ వస్తాయి. మీరు అలా అంటారంటే ఇప్పుడు మీరు సూపర్ నేను సూపర్ అంటా ఉన్నా మనకు బాగుందని బాగుందని చెప్తే అసలు ఓ 10 మంది మంచి వాళ్ళు అమ్మ బాగా చేశారని పెడతారు. అదే ఉన్న వాళ్ళు ఎవరు పెట్టరు, ఎలా తోసుకుంటూ పోతారు. అదే బాగాలేదని చెప్పండి. పైగా ఈ చిన్న గ్లాస్ చూసారా, మీ ఆయనకి చిన్నది ఇచ్చి నువ్వేమో పెద్ద చేటలో వేసుకొని తింటున్నావా అని అంటారు నన్ను. కానీ బాగున్నదని బాగాలేదని చెప్పలేం కదా. అవును కదా, అస్సలు బాగాలేదు ఏంటండి ఇది. ఒక్కసారి కూడా ఛాన్స్ ఇవ్వవు కదా చెప్పడానికి. అయినా బాగాలేదని చెప్పండి ఒక్కసారి. నా నోరు రాట్లే. ఓ పక్కన తింటూ ఇంత అమృతంలో ఉన్నదాన్ని బాగాలేదని ఎలా చెప్తాం? అయ్యో చాలా బాగుంది. అలా ఉన్నాయండి మన ఛానల్స్ అన్నీ కూడా. మంచిగా చేస్తుంటే అసలు ఎంత అందంగా చేసి ఎంత రుచికరంగా చేసుకోండి, ఎంత పద్ధతిగా మంచిగా చేసుకోండి, ఆరోగ్యకరంగాని ఎన్ని వీడియోలు చేసి పెడుతున్నానో మన తెలదు. కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి దాంట్లో గుడ్డెట్టి పైన వేసి అది తిరిగేసి కోయటం ఒకటి, లేదంటే ఏదైనా పక్కన మసిలాంటిది ఏదైనా అంటుకున్నా అదిగో పక్కన అది ఉందని అంటాం, లేదా మీ ఆయనకి చిన్న గ్లాస్ ఇచ్చి ఇది ఇలాగా అని అంటాం. ఇప్పుడు నేను ఇది ఇలా కొట్టేసాను అనుకోండి, మీ ఆయన గ్లాస్ ఏంటి అలా కొట్టేసావు అలాంటి అట్లా కమెంట్స్ వస్తాయి తప్ప మంచిగా ప్రేమగా ఉండి మంచిగా పెట్టినట్లకి మాత్రం రావు. నాకైతే అలా అనిపించింది ఈరోజు, చాలా చిరాకు వచ్చేసింది. అందుకని ఇలాగా ఉండాలా బాబు ప్రపంచంలో, మనుషులు అలా ఉన్నారనేసి ఇప్పుడు ఈ వీడియో తీయటం అనమాట. నెగిటివ్ అనేది ఎక్కువగా పాజిటివ్గా చక్కగా ఉండంటే పద్ధతిగా అసలు అబ్బాయి నచ్చట్లే. కానీ మనం ఎలాగో ఉందాం, పద్ధతి మార్చుకోవద్దు.